వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో. ఫ్యాషన్ అనేది ఒక ఓషన్. సక్సెస్ అంత ఈజీగా రాదు. మనతో పాటు ప్రముఖ డిజైనర్ దీప్తి గణేష్ గారు ఉన్నారు. తన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ ప్రసన్న గారు. మీ సక్సెస్ స్టోరీ ఏంటి? అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మీరు ఫ్యాషన్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? సో బేసికలీ దిస్ ఇస్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ రూట్స్. ఓకే. సో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళది దే ఆర్ ఇన్ టు దిస్, వాళ్ళకి లూమ్స్ ఉండేవి స్టార్టింగ్ ఫ్రమ్ 1934 నుంచి. మా తాతయ్య గారు వాళ్ళ ఫాదర్ దే ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్. దే బిగ్ టైమ్ సప్లయర్స్ అండ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ కూడా వాళ్ళు చేసేవారు. సో మంగళగిరిలో దే యూస్ టు హ్యావ్ క్లోజ్ టు 2200 లూమ్స్. గ్రేట్. సో మా చిన్నప్పుడు మేము మంగళగిరి విజిట్ అలా చేసినప్పుడు ఆ లూమ్స్ చూసింది నాకు బాగా గుర్తుండేది. బట్ దెన్ ఫ్యామిలీలో అంటే ఎవ్రీ వన్ దే సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. మా తాతయ్య గారు వాళ్ళ అంటే మా మామయ్య వాళ్ళు కానీ అలాగా. అండ్ దెన్ మై డాడ్ ఇస్ అ డాక్టర్. సో అంటే హీస్ లైక్ హీ ఎస్టాబ్లిష్డ్ సంధ్యాయి హాస్పిటల్స్ అండ్ ఇక్కడ వైజాగ్, రాజమండ్రి, శ్రీకాకుళం. Since then, like everything changed. అంటే మేము కూడా we were into this different streams అన్నమాట. సో నేను కూడా I graduated from Osmania here as a topper in Tripoli. And then but I always had this thing to start my own business. Textile business అనేది కూడా ఉంది because అది చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి. అండ్ ఆల్సో తాతయ్య గారు వాళ్ళు చెప్పేవి కూడా it was mostly about sarees గురించి అలా చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి చిన్నప్పుడు. సో మేబీ that was still there. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే I think textile is the best thing. So that's how I came into this. గ్రేట్ అండి. గ్రేట్ సక్సెస్ స్టోరీ. నెక్స్ట్ మనము సెలబ్రిటీస్ తీసుకుంటే చాలా మంది వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటారు. అలాంటివి మనం తీసుకొని శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, లేదంటే ఏదైనా వెస్టర్న్ ఇలాంటి రకరకాలుగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అందరికీ సెట్ అవుతుందా? అసలు వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది లేకుండా స్టైలింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్స్ ఏమిటాయండి? సో బేసికలీ సెలబ్రిటీస్ వేసుకునేది ఇన్స్పిరేషన్ గా తీసుకోవటం ఎప్పటి నుంచో ఉంది. అది ఇదివరకు చాలా మంది హిందీ మూవీస్, బాలీవుడ్ మూవీస్, ముంబై వాళ్ళు చేసేవి ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఇట్స్ లైక్ ఇంకా అందరు సెలబ్రిటీస్ దే ఆర్ లైక్ వెరీ గుడ్ అట్ డ్రెస్సింగ్. సో నార్మల్ గా చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే సెలబ్రిటీస్ వేసుకునేది ఏదైనా బాగుంటుంది అనుకుంటారు. బట్ వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, సెలబ్రిటీస్ అయినా ఎవరైనా వాళ్ళకి సెట్ అయ్యే అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ సెలబ్రిటీస్ కూడా అంతనే మీరు చూస్తే అందరికీ స్టైలిస్ట్ ఉంటారు. సో స్టైలిస్ట్ జాబే ఇస్ టు ఫైండ్ ది రైట్ అవుట్ఫిట్ వాళ్ళకి సెట్ అయ్యేది. బికాస్ సెలబ్రిటీస్ బేసిక్లీ దే డోంట్ హ్యావ్ టైమ్ టు గో ట్రై చూస్ అండ్ దెన్ ఈవెంట్ ఆర్ ఏదన్నా అకేషన్కి వేసుకుని వెళ్తున్నారు అంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి. సో దాట్ జాబ్ ఈస్ డన్ బ్యాక్గ్రౌండ్లో బై స్టైలిస్ట్. So stylist is someone who has knowledge about what is in trend and then event ఏంటి, ఆ ఈవెంట్కి ఎలాంటిది వేసుకెళ్ళాలి అండ్ ఆల్సో ఆ సెలబ్రిటీకి ఏది సెట్ అవుతుంది అనేది ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది. బట్ వాట్ వీ సీ ఆన్ స్క్రీన్ ఆర్ఎల్స్ మనం ఇన్స్టాగ్రామ్లో చూసేది ఫైనల్ అవుట్పుట్ మాత్రమే చూస్తాం. సో అది చూసి చాలా మంది మా దగ్గర కూడా వస్తారు, ఇలా కావాలి మాకు. ఈవెన్ బ్రైడ్స్ వచ్చి ఇప్పుడు ఇది ట్రెండ్లో ఉంది, నాకు ఇది కావాలి అని. బట్ అది మనకి ఆ కలర్ సెట్ అవ్వాలి, ఫ్యాబ్రిక్ సెట్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ విత్ ప్రింట్స్ ఆర్ డిజైన్స్ ఉంటే అది కూడా సెట్ అవ్వాలి. సో యాజ్ డిజైనర్స్ వీ గివ్ దెమ్ ది కంప్లీట్ అవేర్నెస్. అదే అక్కడ బాగుంది అంటే దాంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకుని మీరు ఆ ఈవెంట్కి స్టైల్ చేసుకోవచ్చు. సో అదంతా మేము చెప్తూ ఉంటాం. చెప్పి దాంట్లో చేంజెస్ చేసి మేము డిజైన్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ప్రాసెస్ అంతా జరగకుండా వెన్ యూ జస్ట్ సీ ఒక ఇమేజ్ చూసేసి అది బాగుంది అని కొనుక్కుంటే చాలా మంది ఏంటంటే అది వేసుకున్న తర్వాత మీరు అన్నట్టు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ యూ. మేబీ దాంట్లోనే ఆ సిమిలర్ దాంట్లో ఒక సారీ ఉందనుకోండి, దాని నెక్ లైన్ చాలా మంది క్లోజ్ నెక్ సెట్ అవ్వదు. చాలా మంది ఇంకా బ్రాడ్గా కనిపిస్తారు. నేను ఎందుకు లావుగా కనిపిస్తుంది అనుకున్నా, ఇట్స్ నాట్ బికాస్ మీరు లావుగా ఉన్నారని కాదు, ప్యాటర్న్ డజంట్ సూట్ యూ. సో అలాంటి చేంజెస్ చేసుకోవాలి. డెఫినెట్గా ట్రెండ్ ఫాలో అవ్వాలి, బట్ అది మనకి ఎలా సెట్ అవుతుంది అని కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఆర్ఎల్స్ డిజైనర్స్ ఎవరినన్నా కన్సల్ట్ అయినా కూడా దే విల్ రీస్టైల్ దాట్ బేస్డ్ ఆన్ యువర్ బాడీ టైప్. ఎస్ అండి. ఇప్పుడు చాలా మంది బాగా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్లో చూసి ప్రతి ఒక్కటి ఒక డిజైనర్ శారీ కావచ్చు, కుర్తీ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అదే పిక్చర్ని ఉంటుందని ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలా మన దగ్గరకు వచ్చేటప్పటికి అది మారిపోతూ ఉంటుంది. మళ్ళీ అదొక డిసప్పాయింట్. అసలు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి అసలు? సో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అందరూ బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది. మీరు చూసే ఇమేజెస్ ఆర్ నాట్ రియల్. ఇప్పుడు మోడల్ వేసుకుని ఒక మేబీ ఒక బేబీ
పింక్ శారీ తను వేసుకుంది అనుకోండి, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ ఆల్సో మోడల్స్ లో కూడా యూ సీ లాట్ ఆఫ్ వెస్టర్న్ మోడల్ ఇమేజెస్ ఇప్పుడు కనిపిస్తాయి. సో వాళ్ళ బాడీ టైప్ కానీ వాళ్ళ స్కిన్ టోన్ కానీ అవన్నీ దే ఆర్ లైక్ డిఫరెంట్. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ ది రియల్ ఇమేజెస్. ఈవెన్ మోడల్ షూట్ చేసినా కూడా మోడల్ బిహైండ్ ది షూట్ దే ఆర్ లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ విచ్ వీ డూ టు మేక్ ది పిక్చర్ లుక్ పర్ఫెక్ట్. సో మనం రియల్ లైఫ్ లో అవన్నీ లైక్ పిన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆర్ఎల్స్ అసలు కదలకుండా అలాగే ఆ ప్రాపర్ షేప్ లో ఉండేటట్టు దట్ డజంట్ రియలీ హ్యాపెన్. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అయితే కంఫర్ట్ ఇస్ వన్ బేసిక్ థింగ్ ఎవరైనా చూసుకోవాల్సింది. మోడల్ వేసుకుంది రైట్, బట్ దెన్ అది ఇస్ ఇట్ కంఫర్టబుల్ ఫర్ అస్. చాలా మందికి ఏంటంటే వర్కింగ్ విమెన్ ఎవరైనా లాంగ్ అవర్స్ కూర్చోవాలి అంటే ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ దే విల్ నాట్ బి ఏబుల్ టు క్యారీ. దే మై కొంతమంది కాలర్ నెక్స్ కంఫర్టబుల్ ఉండవు. సో అవి పిక్చర్ లో బాగుంది అనుకుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు వేర్ ఇట్. అండ్ అలాగే కలర్స్ కూడా, కలర్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడిటింగ్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఆన్లైన్ లో టు మేక్ ది పిక్చర్ లుక్ వెరీ నైస్. సో ఆ ఎడిటింగ్ అది కూడా చాలా మంది కలర్స్ ఏంటంటే ఇస్ దాట్ ది యాక్చువల్ కలర్ ఆర్ నో, అది కూడా ఒకటి చూసుకోవాలి. లేదు ఒక 10 to 15% కలర్ డిఫరెన్స్ అయితే యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ అండి ఆన్లైన్ నుంచి బయటకి. సో దట్ షుడ్ నాట్ బి అ షాక్. అండ్ ఆల్సో ట్రస్టెడ్ బ్రాండ్స్. సో వెన్ యూ ఆర్ బయింగ్ సంథింగ్, make a basic check. వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ ఉందా లేదా, ఆర్ ఈజ్ ఇట్ ఓన్లీ ఆన్లైన్ స్టోర్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ స్టోర్, ఇప్పుడు రేటింగ్స్ కూడా దే ఆర్ లైక్, ఐ డోంట్ సే ఎవ్రీ వన్ గివ్స్ అ జెన్యున్ రేటింగ్, బట్ ఎస్ to an extent you can go and see ఎలా ఉంది. If they have a physical store, just see like ఇప్పుడు చాలా మంది they do lot of reels అవి ఇవి పెడుతూ ఉంటారు. And we also do lot of live shows. So మేము basically live shows చేసేది ఎందుకంటే you get to see the product in different angles. కొన్ని సారీస్ మీకు తెలుసు కల్నేత్ ఉంటాయి. అవును. సో అలాంటివి ఏంటంటే ఒకసారి పీకాక్ బ్లూలో ఉన్నది, ఇంకొకటి యుల్ హ్యావ్ అ డిఫరెంట్ కలర్, కొంచెం ఇట్ లుక్స్ రియలీ వెరీ నైస్. బట్ మేము లైవ్ షోస్ చేసేది ఏంటంటే యూ గెట్ టు సీ ది కలర్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్, యూ గెట్ టు సీ ది ఫాల్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఆల్సో, అండ్ డిజైన్ అన్ని క్లోజ్అప్ డీటెయిలింగ్ అలా ఉంటుంది. ఇఫ్ అ బ్రాండ్ షోస్ యూ ఆల్ ఆఫ్ దీస్ వితౌట్ ఎనీ హెసిటేషన్, దెన్ దట్ ఈస్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ జెన్యున్. You can either visit or మీరు అలాంటిది ఆన్లైన్ షాప్ చేసుకుని you have no issues. But someone who hides their identity, they just say that we are only online store, please shop something which is of small value. ఒకసారి ట్రై చేయండి, చెక్ చేయండి, see if you have returns or if how is the review. So ఇవన్నీ డెఫినెట్గా చేసుకోవాలి. బికాస్ ఆన్లైన్లో చాలా మంది నేను ఈవెన్ ఎక్స్పీరియన్స్ విన్నది ఏంటంటే like people who are good, I mean already physical stores ఉన్న వాళ్ళు who do have their basic quality maintain చేసే వాళ్ళు, a product value might be something around 3,000 let's say. అది ఆన్లైన్లో సిమిలర్ది యూ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఫర్ జస్ట్ 300. పీపుల్ ఆర్ ఆల్సో లైక్ ఐ డోంట్ నో, దే గెట్ అట్రాక్టెడ్ టు దాట్. హౌ కెన్ అ ప్రోడక్ట్ విచ్ ఇస్ 3,000 బి అవైలబుల్ సేమ్ ఎట్ 300? దట్ ఈస్ ఇంపాసిబుల్. సో అండ్ ఆల్సో ఇఫ్ బిజినెస్లో ఉండే ఎవ్వరు యూ కెనాట్ సెల్ లైక్ దాట్. ఆ 3,000 అమ్మే వాళ్ళు నిజంగానే వాళ్ళు అంత హై ప్రైస్ రేంజ్ కమ్, దే విల్ నాట్ సర్వైవ్ ఇన్ మార్కెట్. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. సో కొంచెం అవి కూడా మనం ఆలోచించాలండి. ఓన్లీ రేట్ తక్కువ ఉంది అని ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఎల్స్వేర్, నిజంగానే ఒక కొంత వాల్యూ అటు ఇటు ఉండటం దట్ ఈస్ ఓకే, యాక్సెప్టబుల్. బట్ మరీ తక్కువకి వస్తుందంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఆల్సో సీ యూ ఆర్ గెటింగ్ ది రియల్ ప్రోడక్ట్ ఆర్ మేబీ ఇమిటేషన్ ఆర్ ఇంకేమున్నాయో అవన్నీ కూడా మనం you have to be very wise when you are shopping online. Starting from COVID nunchi online shopping chaala ekkuva అయిపోయింది. People, there is a good side, there is also a bad side, but especially women ki entante sarees fit is also very important. Fabric is also very important. Usually men's wear lo there are brands. Yes, it's very easy. అంటే బ్రాండ్స్ ఉంటే ఏంటంటే దానికి హౌ ది క్వాలిటీ ఇస్. మేబీ సైజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, యూ హ్యావ్ ఎక్స్చేంజ్, బట్ విమెన్ కి ఇట్స్ నాట్ జస్ట్ ఆల్వేస్ అబౌట్ ది సైజ్, ఇట్స్ అబౌట్ ది ఫాలింగ్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్. కొంతమందికి స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి, బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే మరీ మేము చీర కట్టుకుంటే పుల్లలాగా అనిపిస్తున్నాం అన్న వాళ్ళకి వీ సజెస్ట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. కొంతమంది దే వుడ్ వాంట్ టు వేర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ బై ఆన్లైన్. ఎన్ఆర్ఐస్ చాలా మంది ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ ఆఫీస్ వేర్ ఉండొచ్చు, లేదా ఏదైనా ట్రెడిషనల్ వేర్ ఉండొచ్చు. కానీ వాళ్ళు మల్టిపుల్గా యూజ్ చేసుకునేలాగా ఉండేలాగా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు మీరు? సో యూజువల్లీ ఎన్ఆర్ఐస్కి ఎక్కువ ఉండేది వాళ్ళు ఈవెంట్స్, గ్యాదరింగ్స్, ఫెస్టివల్స్కి వేసుకునేవి ఎక్కువ ఆర్డర్ చేస్తారండి. సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ టు గెట్ ఎనీ టైలరింగ్ సర్వీస్ డన్ దేర్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ యూఎస్లో. సో మేము పర్సనల్గా ఎన్ఆర్ఐ క్లయింట్స్కి తీసుకునే స్పెషల్ మెజర్స్ ఏంటి అంటే వీ ఆస్క్ దెమ్
వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ సైజ్ అసలు ఫస్ట్, అండ్ దెన్ వాళ్ళకి సెల్ఫ్ మెజర్మెంట్స్ తీసుకోవటం కూడా రాదు. లెట్స్ సే సమ్మన్ సేస్ ఇట్స్ అ మీడియం లార్జ్ ఆర్ మేబీ ఇఫ్ ఇట్ ఇస్ అబౌట్ బ్లౌజెస్ 36 or 38 అలా అంటే we already have our size charts. It's not a standard size chart based on our experience, and also clients చాలా మంది ఏజ్ గ్రూప్ బట్టి కూడా మేము సైజ్ చార్ట్స్ కొన్ని చేసి పెట్టుకున్న ఉంటుంది. సో వీ సజెస్ట్ దెమ్ దిస్ మైట్ బి అ గుడ్ ఫిట్ ఫర్ యూ, బట్ మీరు కూడా మెజర్మెంట్స్ ఒకసారి ఇవ్వండి. విల్ సీ, విల్ కంపేర్, మేబీ చేంజెస్ చేయాల్సిన వీ కెన్ డూ. సో ఫస్ట్ అది మేము చేస్తాం ఎన్ఆర్ఐ క్లయింట్స్కి. బికాస్ ఫిట్టింగ్ అనేది రాకపోతే అసలు లేకపోతే వేసుకోలేరు. స్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ సారీ, వాళ్ళు ఆర్డర్ చేసేవి ఎక్కువ సారీస్ ఉంటాయి. మోస్ట్లీ సారీస్. సో సారీస్కి బ్లౌజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ డూ దాట్, వీ గివ్ దెమ్ మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఇస్తాము లోపల. ఈజీగా వాళ్ళ ఇంట్లో చేసుకోగలిగింది, మీరు టైలర్ దగ్గర తీసుకెళ్లకుండా మీరు చేసుకోగలిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి యుఎస్ లో. దే గో అండ్ పిక్ ది సారీ, బట్ దానికి బ్లౌజ్ ఉండదు. మళ్ళీ దానికి బ్లౌజ్ చేయించుకునేంత వరకు అది వాళ్ళ వార్డ్రోబ్ లో అలా ఉంటుంది. చాలా మంది కంప్లైంట్స్ ఇవన్నీ యుఎస్ఏ క్లయింట్స్. సో దానికి బ్లౌజ్ కావాలి అప్పటికప్పుడు అంటే మళ్ళీ ఇండియాలో ఎవరి చేతన్నా చేయించుకోవాలి. అది కొరియర్ చేయించుకుంటే మీరు బ్లౌజ్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు, కొరియర్కి అంతే స్పెండ్ చేస్తారు. లేదంటే ఎవరైనా ట్రావెల్ చేయాలి. దిస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. సో మాకైతే చికాగోలో స్టోర్ ఉంది కాబట్టి మా షిప్పింగ్ రేట్స్ వీ గివ్ దెమ్ వెరీ గుడ్ రేట్స్ బికాస్ వీ హ్యావ్ అ స్టోర్ దేర్. సో ఇట్ ఈస్ షిప్ టు ఆర్ చికాగో బ్రాంచ్. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు ఎవ్రీ క్లయింట్. బట్ ఇన్ కేస్ మీకు ఏదన్నా ఇమీడియట్ గా ఉంది, 1 week 10 days కూడా టైం లేదు అంటే మీకు మల్టీపర్పస్ బ్లౌజెస్ ఉంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ యుఎస్ వాళ్ళకనే కాదు, ఇక్కడ కూడా. సో అందుకనే మీరు శారీ కొనే ముందే నార్మల్ కొన్ని స్టాండర్డ్ కలర్స్ లో బ్లౌజెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ స్టైల్. మీరు ఆర్ యూ సమ్మన్ హూ ప్రిఫర్ ఎంబ్రాయిడరీ, కొంచెం మంచి ఎంబ్రాయిడరీ ఉన్న కావాలి అంటే గో ఫర్ 4 colors, ఎక్కువ కూడా అక్కర్లా. ఇప్పుడు మనకి ఎక్కువ కలర్స్ పర్పుల్స్, ఆరెంజ్ వైలెట్స్ ఆర్ మరూన్ షేడ్స్. సో ఇలాంటి ఒక 4 colors మీ వార్డ్రోబ్ చూస్తే, మీరు ఓపెన్ చేసి ఒకసారి చూస్తే మీ దగ్గర ఉన్న కలర్స్ తెలిసిపోతాయి. అంటే మనం ఎక్కువ ఒక 3-4 colors పిక్ చేస్తూ ఉంటాం, అవి మనకు సెట్ అవుతాయి కాబట్టి అవే పిక్ చేస్తూ ఉంటాం. అన్ని కలర్స్ అందరూ ట్రై చేయరు కదా. సో ఆ కలర్స్ దానికి మీకు కామన్ గా సెట్ అయ్యే ఒక స్టాండర్డ్ 4-5 చేయించి పెట్టుకోండి. ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ అ ప్లెయిన్ బ్లౌజ్ ఆల్సో ఇట్ ఇస్ గుడ్. ప్లెయిన్ బ్లౌజ్ జస్ట్ గోల్డ్ పైపింగ్ వేయించుకుని మీకు సెట్ అయ్యే నెక్ ప్యాటర్న్స్ చేయించి పెట్టుకోండి. అండ్ యూ జస్ట్ సీ ది మ్యాజిక్. జస్ట్ మీరు శారీ కొనుక్కుని మీకు నచ్చిందని కొనుక్కున్న శారీ యూ విల్ బీ ఏబుల్ టు వేర్ ఇట్ because you already have blouses ready. So first అయితే having few standard blouses, a gold blouse, a silver blouse, ఒకటి black, maroon, purple or violet, whatever is your color, your style. అలాగ ఒక 4-5 blouses పెట్టుకుంటే that makes your job very very easy. అవునండి, అవును. ఎందుకంటే మల్టిపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. శారీ కంటే బ్లౌజ్ కాస్టే ఇప్పుడు డిజైనింగ్కి చాలా కాస్ట్ అయిపోయింది, రైట్ చెప్పాలంటే. అలాంటప్పుడు మనం మల్టిపుల్గా యూస్ చేసుకోవడానికి ఒక 4-5 colors మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు మన వార్డ్రోబ్లో. చాలా మంది ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడు ప్రెసెంట్ యంగ్స్టర్స్ శారీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఏ అకేషన్కైనా ముందుగా శారీని వాళ్ళే, అంటే మిడిల్ ఏజ్ ఇంకా అమ్మమ్మలు, తాతమ్మలు, లేకపోతే మన మదర్స్ కానీ ఇలాంటి వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువగా శారీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ఇదివరకుతో పోలిస్తే. ఇదివరకు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహంగాస్, లంగా ఓణీస్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ శారీస్నే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మార్పు, ఈ చేంజ్ అనేది అసలు ఎందుకు వచ్చిందంటారు? సో బేసికలీ మనం మాట్లాడుకున్నట్టే సెలబ్రిటీ ఇన్స్పిరేషన్ ఒకటి. ఇది వరకు మీరు చూస్తే ఏదైనా అవార్డ్ షోస్ ఆర్ ఎనీథింగ్, చాలా మంది గౌన్స్ అలా వేసుకుని వెళ్ళేవాళ్ళు. దట్ వాస్ దేర్ ఇన్ ట్రెండ్ దెన్. సో ఇప్పుడు సారీస్ లో చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. సో యూ సీ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ క్యారీయింగ్ సారీస్, బ్యూటిఫుల్ స్టైలిష్ బ్లౌజెస్. సో ఏంటంటే మనం ఎక్కువ చూసేది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సెలబ్రిటీస్ నుంచి తీసుకుంటారు కాబట్టి దట్ ఈస్ వన్ రీజన్. అండ్ అనదర్ రీజన్, ది మేజర్ రెవల్యూషన్ ఇస్ దాట్ ఇది వరకు ట్రెడిషనల్ ఈవెంట్స్ కి పట్టు సారీస్ ఒక్కటే మీకు మార్కెట్లో బయట చాలా దొరికేవి, రైట్? అండ్ దాట్ ఈస్ ఆల్సో ఓన్లీ హ్యాండ్లూమ్ కావాలి అనుకుంటే ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. సో చాలా మంది ఈవెన్ టీనేజర్స్ వాళ్ళ పేరెంట్స్ ఇదివరకు కంప్లైంట్ చేసేది కూడా ఇప్పుడు కొంటారు అకేషన్ కి, అది జస్ట్ అలా పడేస్తారండి. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇప్పుడు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. సారీస్ మీకు మంచి సారీస్ నన్ను అడిగితే స్టార్టింగ్ ఫ్రమ్ 1500 నుంచి కూడా దొరుకుతున్నాయి. యూ జస్ట్ హ్యావ్ టు బీ వైస్, కొంచెం టైం స్పెండ్ చేసి యూ హ్యావ్ టు గో అండ్ బ్రౌజ్. బట్ ఏంటంటే గో ఫీల్ అయ్యి ఒకసారి మీరు కొనుక్కుంటే
that is really good because it's very easy to get cheap stuff at cheap price. So people ఏదో అలా కొనుక్కుంటే I don't want to wear this అని వదిలేస్తారు, స్పెషల్లీ టీనేజర్స్, యంగ్స్టర్స్. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సారీస్ లో వచ్చేది. లైక్ మీరు ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్క్ వేర్ నుంచి యూ వాంట్ టు వేర్ అ కంప్లీట్ కాక్టైల్ లుక్ సారీ కావాలన్నా కూడా మీకు ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దట్ ఈస్ వన్ మేజర్ చేంజ్. అండ్ ఆల్సో సారీ ఏంటి అంటే వన్ మోర్ ప్లస్ థింగ్ ఇట్స్ దట్ ప్లస్ ఆర్ మైనస్ సైజెస్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ సారీస్. ఎస్. సో చాలా మంది సారీస్ కొని పెట్టుకుంటే బ్లౌజ్ మేబీ నేను కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి ఆర్ ఇంకో బ్లౌజ్ చేయించుకుంటాను తప్పితే ఇట్ విల్ స్టిల్ స్టే విత్ మీ. సో అందుకనే దట్ ఈస్ వన్ మోర్ రీజన్. అండ్ ఆల్సో యంగ్స్టర్స్ దే లవ్ ది పేస్టల్ కలర్ కాంబినేషన్స్, ది బ్లింగ్ ఆన్ సారీస్, ది కైండ్ ఆఫ్ డిజైనర్ కాన్సెప్ట్. అంటే మనకి ఎలా అయితే గౌన్స్ లో ఉండే మంచి మోడర్న్ లుక్ ఉంటుందో యూ గెట్ ఆల్మోస్ట్ బెటర్ లుక్ దాన్ గౌన్స్ ఇన్ సారీస్. మనకు ఆర్గాన్జాస్ కానీ ఆర్ ఎల్స్ నెట్ ఫ్యాబ్రిక్స్ పైన ఎంత మంచి ఫాలింగ్ మెటీరియల్స్ పైన మనకి సారీస్ ఎంబ్రాయిడరీస్ ఉంటున్నాయి. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్ సారీస్. అండ్ యూ హ్యావ్ హ్యూజ్ ఆప్షన్స్. ఇది వరకు మనకి సారీస్ అంటే మంచి డార్క్ ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువ కనిపించేవి. ఇప్పుడు మీకు సారీస్ లో యూ గెట్ ఆల్ ఆఫ్ దోస్ పేస్టల్ కలర్స్. మీరు ఏవైతే వెస్టర్న్ గౌన్స్ లో ఉన్నవి సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో సారీస్ చేస్తున్నాం, ప్రీ డ్రేప్డ్ సారీస్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వన్ మోర్ రీజన్ ఏంటంటే పీపుల్ స్పెషలీ ఇప్పుడు కాన్వకేషన్ అకేషన్స్ కి వాటన్నిటికీ ఆ సారీస్ ప్రిఫర్ చేయడానికి అదొక రీజన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ప్రసన్న గారు, ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్.